ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఫిబ్రవరి 25, 2026 బైబిల్ చదివారా? నేనైతే ఈరోజు 121 కీర్తన నుండి 130 కీర్తన వరకు చదవడానికి దేవుడు సహాయం చేశాడు. 121 కీర్తనలో ఏమనుందంటే, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము వచ్చును అని రాసి ఉంటుంది. భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, ఎవరి వైపు చూసినా మనకు సహాయం కలగదు. అది సహాయం అంటూ రావాలంటే దేవుని దగ్గర నుండి మనకు రావాలి. ఆమేన్. అందుకే దేవుని వైపు మనం చూద్దాం. కొండల తట్టు మనం చూడక్కర్లేదు, ఎవరి వైపు కూడా మనం చూడక్కర్లేదు. అలాగే 126 కీర్తన 5-6 వచనాలు ఏమని రాసి ఉంటుందంటే, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోయును, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పో విత్తువాడు సంతోషగానముతో పనులు మూసుకొని వచ్చును అని రాసి ఉంటుంది. నీ చేతిలో కొంచెమే ఉండొచ్చు, ఒక పిడికెడే ఉండొచ్చు. నువ్వు బాధపడుతూ అయ్యో నేను ఎక్కువ విత్తలేకపోతున్నాను, ఎక్కువ నేను చేయలేకపోతున్నాను అని ఒకవేళ నువ్వు అనొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు కన్నీళ్లు విడుస్తూ విత్తుతున్నావు కదా, అది ఎక్కువ పంటనివ్వడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. ఈరోజు నీ దగ్గర ఉన్నది కొంచెమే, నువ్వు చేయగలిగింది కొంచెమే, కానీ దాని ప్రతిఫలాన్ని దేవుడు అత్యధికముగా ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు కన్నీళ్లు విడుస్తూ బాధపడుతూ నువ్వు చేసిన ఆ త్యాగానికి, లేకపోతే నువ్వు విత్తిన ఆ పంటకి దేవుడు ఏం చేస్తాడంటే 100 ఫలాన్ని నీకు దయచేయబోతున్నాడు. మనం నమ్మాలి. మనం ఏది చేసినా కూడా అది దేవునికి ఇష్టంగా మనం చేయగలిగితే దేవుడు మనల్ని పంట అధికముగా కోసుకునేటట్లు చేస్తాడు. ఆమేన్. దేవుడు మన చేతిలో ఏముందో అది చూస్తాడు, మనం ఏం చేయగలమో అది చూస్తాడు, ఏమి చేస్తున్నామో కూడా చూస్తాడు. మరి నీ చేతిలో ఏముంది, నువ్వేమి చేస్తున్నావు, నువ్వు చేసిన దాన్ని బట్టే నీకు ప్రతిఫలాన్ని కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ చేతిలో ఉన్నది కొంచెమైనా దాన్ని విత్తు, ఏడుస్తూ దేవుని సన్నిధిలో ఏడుస్తూ, ప్రభువా దీని నుండి అధికమైన ఫలాన్ని మీరు నాకు దయచేయండి అని మీరు విత్తితే సంతోషగానంతో పంట కోసుకునేటట్లు దేవుడు మనకి సహాయం చేస్తాడు. అలాగను మనం అందరము జీవించుదుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.